శివ, అసలు టెక్నికల్‌గా ఈ స్థలానికి సంబంధించిన వివరాలేంటి? ఇప్పుడు కూల్చివేయడానికి గల కారణాలు ఏ విధమైనటువంటి కారణాలు చూపిస్తున్నాయి? దీని మీద వైసీపీ ఎట్లా రెస్పాండ్ అవుతోంది? చక్రి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో వాటిపై వైఎస్ఆర్సీపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే 26 జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల కోసం ఆయా ప్రభుత్వ భూములని కారు చౌకగా కేవలం ఎకరం 1000 రూపాయల లీజుకే రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల పైగా కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 7-8 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలు దాదాపుగా స్లాబ్ పైన పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. ఒక 3-4 చోట్లయితే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక 26 జిల్లాలతో పాటుగా అమరావతిలో కేంద్ర కార్యాలయం వద్ద ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆలయ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశాలకి వైఎస్ఆర్సీపీ వేదికైంది. ఏదైతే 2023లో జనవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రేవేంద్రపాడు అంటే దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు సమీపంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి బోటులు తయారు చేసేందుకు కూడా అక్కడ కొంత భూమి ఉంది. ఆ భూమిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి అవకాశం కలిగించాలని చెప్పి ఇరిగేషన్ శాఖకి వైఎస్ఆర్సీపీ అర్జీ పెట్టింది. అప్పటి సిఎన్సి నారాయణ రెడ్డి ఇక్కడ నిర్మాణానికి సరైన పద్ధతి కాదు, ఏదైతే ఇరిగేషన్ శాఖ కార్యాలయాలకు సంబంధించి ఇక్కడ బోటు నిర్మాణం కానీ రకరకాల కార్యకలాపాలు కొనసాగుతాయి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకి ఇది సరైన వేదిక కాదు అని చెప్పి ఆయన అప్పుడు విజయవాడ ఇరిగేషన్ అధికారులకి గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా లేఖ రాయడం జరిగింది. అయితే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉండవల్లి సంబంధించి ఏదైతే బోటు సంబంధించి ఇక్కడ కూడా బోటు తయారు ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ చివరి దాకా వెళ్తుంది. అక్కడ దాదాపుగా 36 ఎకరాల ప్రభుత్వ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి ఉంది. దీన్ని పూర్వం పీడబ్ల్యూ కింద కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. ఇక్కడ 2 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరి అనుమతి లేకుండా కూడా తీసుకోవటం జరిగింది. తీసుకున్నారు, అక్కడ పిల్లర్లు వేశారు, రేపో మాపో స్లాబ్ వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దశలో కొంతమంది అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పటి అధికార పార్టీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టులో కూడా స్టే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి స్టే ఇచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం మారిపోయింది, ఎన్నికలు జరగటం, కౌంటింగ్ జరగటం, కొత్త ప్రభుత్వం రావటం, చకచక పరిణామాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా 2 ఎకరాలని ఎకరాన్ని సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున 33 సంవత్సరాలకి 202/1A కింద సర్వే నెంబర్ కింద కూడా వీరు భూమిని 2 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. 2023 ఫిబ్రవరిలో తీసుకునేది. ఎకరాకి 1000 రూపాయలు లీజ్ అనేది ఎకరాకి 1000 రూపాయలు. అసలు ఏ లెక్కలో 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నారు? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ఇదా? అంటే అసలు ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. విశాఖపట్నంలో కానీ లేకపోతే అనకాపల్లిలో కానీ మచిలీపట్నంలో పోలీస్ శాఖకు తీసుకున్న భూమి కానీ ఎక్కడైనా సరే ఒకటే స్లాబు, ఎకరం 1000 రూపాయలు, అది సంవత్సరానికి 33 సంవత్సరాల లీజు. ఆ తర్వాత ఎవరైతే లీజు తీసుకుంటారో వారికి గనక ఇష్టమైతే మళ్ళీ మరొక 33 ఏళ్ళు పెంచుకునే వెసులుబాటు కూడా దాంట్లో చట్టంలో మార్పులు చేర్పులు చేసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా టీడీపీ కోర్టుకు వెళ్ళటం, ఆ తర్వాత కోర్టు స్టే ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ఇక ఏదైతే వాళ్ళు రెగ్యులర్గా ఆరోపణ చేసే ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న సిఆర్డీ అధికారులు వైఎస్ఆర్సీపీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే పార్టీ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారో దీనికి సిఆర్డీ అనుమతులు లేవు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని వివరణ ఇవ్వాలని చెప్పి కూడా వారు నోటీస్ ఇచ్చారు. వారు నోటీస్ ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, వెనువెంటనే దానిపై విచారణ జరగటం, ఇరు వర్గాల వాదనలు జరిగిన తర్వాత కూడా కేసుని తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఆ తర్వాత ఏదైతే సిఆర్డీ అధికారులు వీరు గతంలో అనేక నోటీసులు ఇచ్చినా రిప్లై ఇవ్వకపోగా తిరిగి కోర్టులో వేయటాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న సిఆర్డీ అధికారులు బిల్డింగ్ని కూల్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. బిల్డింగ్ కూల్చివేస్తామంటూ కూడా నిన్న సాయంకాలం అనధికార సమాచారాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 5:30 నుంచి బిల్డింగును 7:30లో పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేయటం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళు చేసిన పరిస్థితి. దాదాపుగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఏదైతే సిఆర్డీ అధికారులు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు.